కూటమి సర్కార్ ఇవాళ మరో పథకాన్ని ప్రారంభించింది. ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ సేవలు. ఈ పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఒక్కో డ్రైవర్కు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రభుత్వం తరపు నుంచి అందుతోంది. తొలి ఏడాది 2.90 లక్షల డ్రైవర్లకు 436 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు కల్పించడంతో నష్టపోయామంటున్న ఆటో, టాక్సీ డ్రైవర్లను ఆదుకునేందుకు ఆటో డ్రైవర్ సేవలో పేరిట కూటమి సర్కార్ మరో పథకానికి ఇవాళ శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ డ్రైవర్లకు సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు విజయవాడ సింగ్ నగర్లోని బాకినేని బసవపున్నయ్య స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. వాళ్ళందరికీ 435 crore వర్త్ స్కీమ్ ఇది. సో ఎవ్రీ మంత్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ని 5 క్రైటీరియా పెట్టారు. సో ఈ స్కీమ్ లో సాటిస్ఫై చేయాలి అంటే ఆటో డ్రైవర్స్ అందరూ నోట్ చేసుకోవాలి. ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళు బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ లో ఉంటారు. సో మన 5 పాయింట్స్ మీరు రిమెంబర్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్, మీరు పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయి ఉండాలి. సెకండ్, మీ ఓన్ వెహికల్ మీకు ఉండాలి. ఆ వెహికల్ కి మీరే డ్రైవర్ అయి ఉండాలి, మీరే దాన్ని యూటిలైజ్ చేస్తూ ఉండాలి. థర్డ్, ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆథెంటిక్ అండ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఫోర్త్, ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళ పేరు మీద మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఫిఫ్త్, మీరు బీపీఎల్ కేటగిరీకి సంబంధించి ఉండాలి. సో ఈ 5 క్రైటీరియాని సెలెక్ట్ చేసి